హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం డెంటల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చా అనే దాని గురించి. ఫస్ట్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోయే ముందు మనం ప్రెగ్నెన్సీ 9 మంత్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారండి. ఒకటి వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్ని ఫస్ట్ ట్రైమిస్టర్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మంత్ని సెకండ్ ట్రైమిస్టర్, 7, 8, 9th మంత్ని థర్డ్ ట్రైమిస్టర్ అని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మనం డెంటల్ ట్రీట్మెంట్ అనేది సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న ప్రాసెస్ ఉన్న డెంటల్ ట్రీట్మెంట్ అనేది సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకోవచ్చు. లైక్ స్కేలింగ్ కానీ, ఇంకా ఏదైనా చిన్నగా ఉన్న కేరీస్ రిమూవ్ చేసి సిమెంట్ పెట్టడం కానీ అలాంటి డెంటల్ ట్రీట్మెంట్ మాత్రము సెకండ్ ట్రైమిస్టర్లో గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని తను ఓకే అని చెప్తే మనం డెంటల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో డెంటల్ ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. ఇంకా మనం ఏదైనా ఎక్స్రే తీసుకోవాల్సి వస్తే ఫస్ట్ మనం డెంటిస్ట్కి మనం ప్రెగ్నెంట్ అని ఇన్ఫామ్ చేయాలి. అంటే మనం 5th, 6th వీక్లో మనకి తెలియకపోయినప్పుడు కూడా మనం ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళాలన్నమాట డెంటిస్ట్ దగ్గరికి. అలా కన్ఫర్మ్ చేసుకొని వెళ్తే తను ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఎక్స్రే తీసుకోవాల్సి వస్తే వాళ్ళ దగ్గర లెడ్ కోట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రొటెక్టివ్ కోట్ వేసుకోవడం వల్ల బేబీ పైన మనం ఎక్స్రే తీసే రేస్ అనేవి, ఆ కిరణాలు అనేవి బేబీ పైన పడకుండా ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. అలా మనం ఇన్ఫామ్ చేయడం వల్ల డెంటిస్ట్కి తను ప్రొటెక్ట్ చేయగలుగుతారు. మనం ఇన్ఫామ్ చేయకపోతే వాళ్ళకి తెలియదు కదా, మన ఎక్స్రే నార్మల్గా తీసేస్తారనమాట. అలా తీయడం వల్ల కూడా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బేబీ గ్రోత్ పైన ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ప్రెగ్నెంట్ అనేది డెంటిస్ట్కి ఇన్ఫామ్ చేయాలన్నమాట. అంటే నేను చెప్పేది 5th, 6th మంత్లో బేబీ బంప్ అనేది, పొట్ట అనేది మనకి కనిపించదు కదా, వాళ్ళకు కూడా డౌట్ రాదు. కాబట్టి వాళ్ళు ఎక్స్రే ఒకవేళ తీయాల్సి వస్తే ఎక్స్రే తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనం చెప్పాలన్నమాట మేము ప్రెగ్నెంట్ అనేది. నేను డెంటల్ క్లినిక్లో వర్క్ చేసేటప్పుడు ఇలాంటి కేసు ఒకటి చూశాను, అందుకని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో మనం ఎక్కువగా డెంటల్ చైర్ పైన కూర్చోలేకపోతాము బేబీ పైన ప్రెషర్ పడడం వల్ల, అందుకని అవాయిడ్ చేయాలి. ఇంకా పెద్ద పెద్ద ప్రాసెసెస్ అంటే డెంటల్లో పెద్ద ప్రాసెస్ అంటే సర్జరీస్ కానీ, లేదా ఇంప్లాంట్స్ కానీ, ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, అలా కొద్దిగా ఎక్కువసేపు కూర్చొని చేసే ట్రీట్మెంట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఇంకా హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అందుకు డెంటల్ ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేయాలి. ఇంకా కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల బేబీ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేస్తారు. ఏదైనా చిన్న ట్యాబ్లెట్ అవసరం లేని ట్రీట్మెంట్స్ లైక్ స్కేలింగ్ కానీ, ఇంకా కేరీస్ ఉన్నప్పుడు వాటిని తీసేసి సిమెంట్ పెట్టడం కానీ, అలాంటి చిన్న ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఉన్న ట్రీట్మెంట్స్ అయితే అవాయిడ్ చేస్తారు. ఒకవేళ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తే గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఎలా చేయాలనేది తర్వాత డెంటిస్ట్ ఆలోచించి తర్వాత చేస్తారనమాట. ప్రస్తుతానికైతే నార్మల్గా అయితే ఈ చిన్న ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చండి. పెద్ద ప్రాసెస్ అనేది అవాయిడ్ చేయాలి. ఇది అండి ప్రెగ్నెన్సీ టైంలో డెంటల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అనే దాని గురించి. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏదైనా డెంటల్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆ టాపిక్ మీద మీకు డౌట్స్ ఉంటే నేను వీడియో చేస్తాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.